హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి. ముందుగా దీనికోసం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి ఇంచుకొని వేసుకోవాలి. పొడవు పచ్చిమిర్చి వేస్తే అవి నూనెకి చిటపటలాడి ముఖం మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నీ కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీరను కొంచెం ఒక పావు కట్ట ఇలా కట్ చేసి వేసుకొని అవి కూడా మంచిగా నూనెలో వేగనివ్వండి. వేగిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. మనం టమోటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే కట్ చేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి మూత కనుక పెట్టేసి మనం ఇవి మొత్తం టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయని ఒకసారి పక్కకు తిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇవి కూడా చల్లారనివ్వాలండి. ఇవి పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరని, తర్వాత దీంట్లోకి వెల్లిపాయలు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పులుపు చూసుకొని సరిపోకపోతే నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకొని ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలోనే సరిపడా ఉప్పు చూసుకోండి. కొంచెం మంట ఎక్కువగా ఉంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పోపు పెట్టేసుకుంటే వేడి వేడి పచ్చిమిర్చి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.